నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో పోషణ మాసం ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. మాతా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రతి నెల కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలని అన్నారు. గత నెల 17వ తేదీ నుంచి నేటి వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఓ భోజన్న, డిఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సిడిపిఓలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ మాసం వచ్చేసింది, పోషణ అభియాన్ వచ్చే, పోషకాల ఆహారం పరిశుభ్రత పెంచాలంట, పోషకాల పండగలొచ్చే సందమామ, ఈ మంచి మాటలు లో చాలా మార్పు చూడడం జరిగింది. నేను జాయిన్ చేసి ఉన్నప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న పారామీటర్స్ మీ డీడబ్ల్యూ గారు జాయిన్ చేసిన తర్వాత పోయిన నెల ఐసిడిఎస్ పారామీటర్స్లో చాలా తేడా కనపడింది. చాలా వరకు మీరు స్టేట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ నంబర్ 1 వచ్చారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వీసీఓలో తెలిసి ఉన్నప్పుడు సూపర్వైజర్స్, టీచర్స్కి చెప్పాము, మీరు మంచిగా సూపర్వైజర్ చేస్తేనే మన జిల్లాకి మంచిగా పేరు వస్తుంది, మన పిల్లలకి మంచిగా అంటే ఏవే వాళ్ళకి వసతి కావాలి ఎవరిని అందుబాటులో వస్తుంది. ఇప్పుడు చూస్తేనే చాలా వరకు మార్పు కనపడుతుంది, ఇంకా చాలా వరకు చేయాలి. లాస్ట్ 1 మంత్ మీరు పోషణ్ మా చాలా చక్కగా జరపడం జరిగింది. ఏ కార్యక్రమం వచ్చినా గ్రామీణ ప్రాంతాల ముందుండి కోవిడ్ సమయంలో కూడా మీ భుజ స్కంధాల మీద వేసుకొని మీ ప్రాణాలు సైతం మీరు పనంగా పెట్టేసి మీరు ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి సంగతి మేము గుర్తుపెట్టుకున్నాం. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా మీ ద్వారానే ఎన్యుమరేషన్, జనాభా ఎన్యుమరేషన్, కులగణన, ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా మిమ్మల్ని మీ సేవలను ఉపయోగించుకునేటువంటి ప్రభుత్వం. ముందునే నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషణ్ అభియాన్ కార్యక్రమంలో 30 రోజుల పాటు మీరు శ్రమించారు. 30 రోజుల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అదే మాదిరిగా సంవత్సరం పొడుగా మీరు చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, పిల్లల బాధ్యత కానీ, పిల్లలను ఆడిపించడం, పోషణ ఆహారం ఇవ్వడం, పడుకోబెట్టడం, చదివించడం, అనే పిల్లల న్యూట్రిషన్ విషయంలో వారికి పోషణ ఆహారం, విలువైనటువంటి పోషణ ఆహారం ఇవ్వాల్సినటువంటి అంశాల విషయంలో తీసుకొచ్చినటువంటి అవేర్నెస్ కానీ, మేము చేసినటువంటి శ్రమ కానీ ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకుంటాం. జిల్లా గ్రామీణాభివృద్ధి సౌజన్యంతో నిర్మల్ మండల సమైక్య ఆధ్వర్యంలో ధాన్యశ్రీ మహిళా ఉత్పత్తిదారుల సంస్థ రూపొందించిన సూక్ష్మ హరిత ఆహారం తయారీ కేంద్రం అభినందనీయమని డిఆర్డీఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఉదయం నడకలో వాళ్ళ సభ్యులకు సూక్ష్మ హరిత ఆహార ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఆహారంలో మైక్రోగ్రీన్స్ ను చేర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుందని అన్నారు. మహిళా రైతులు సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ పేర్కొన్నారు.
గురువారం వనమోత్సవంలో భాగంగా డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. విధిగా ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, ప్రవీణ్, జవాన్ చిన్ను, బిట్లింగ్ నవీన్, ఎడపల్లి నరేందర్, డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక అధికారి డేవిడ్ గంగన్న ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షులుగా కడార్ల రవీంద్ర, జిల్లా అధ్యక్షులుగా కె వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి రామ్మోహన్, గౌరవ అధ్యక్షులుగా ఎం చంద్రశేఖరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ భూమన్న తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. But we have been requesting him to continue till his superannuation, and he kindly accepted that and continued till his superannuation and taken our LTA's name and fame to great heights. Firstly, I congratulate our beloved President and presently Founder President Sri Kadaala Ravindra Garu on the occasion of his superannuation on the 31st of August this year, and I also congratulate Sri Bhumanyalu Garu for being elected as President STU Nirmal District, and English Fests, releasing of important books and conducting seminars and webinars. In all these programs, with all your participation and with all your support, only we have succeeded earlier. And I can say that with the great vision, devotion and dedication of our Guru Sri Ravindra Garu, as backing force of HELTA stood always in the first place. నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఆమెడ శ్రీధర్ను ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి గురువారం సన్మానించి అభినందించారు. సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మాజీ రాజేందర్, పాకాల రామచందర్, గురుస్వామి మూర్తి, రామేశ్వరరెడ్డి, వినయ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా నందికొండ దుర్గామాత ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, హరిహర క్షేత్ర ఆలయ గురుస్వామి మూర్తులను స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పురవీందర్, మురళీ, రాజు, శివ, సాకేత్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వరి మాతాకి జై. నిర్మల్లో మొట్టమొదట వెలిసినటువంటి మాతా కన్యకా పరమేశ్వరి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అందాలొలకబోస్తూ మీరందరూ శ్రమపడి ఇంత స్థలాన్ని ఇంత చక్కగా నిర్మాణాన్ని చేసి ఒక పంతులను పెట్టి పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఆర్యవైశ్యులందరినీ కూడా ఈ విషయంలో అభినందిస్తున్నాను. మొన్న ఎలక్షన్లు జరిగినట్టు తెలిసింది. మిత్రుడు ఆమెడ శ్రీధర్ గారు అధ్యక్షులుగా ఎన్నుకోబడినట్టు తెలిసింది. ఎలక్షన్లు నామమాత్రమే కానీ దాన్ని మనం పట్టించుకోకుండా ఓటమి గెలుపులు సామాన్యంగా భావిస్తూ ఆర్యవైశ్యులందరూ కూడా ఒక్కతాటిపై నలిచి ఇంకా అద్భుతమైన కార్యక్రమాల్ని చేపట్టి నిర్మలంతటికి ఆదర్శంగా ఉంటారని ఈరోజు హరిహర క్షేత్రాన్ని తన ఒంటి చేత్తో ఎంతోమందికి అన్నదాన ప్రభుగా ఉంటూ అలాగే మనందరినీ కలుపుకుపోతూ వెంకటేశ్వరి గారి ఆశీర్వాదంతో 1,00,000 మంది దాదాపు దుర్గామాత ఉత్సవాల్లో మన నందిగుండ దర్శనాన్ని ఎక్కడెక్కడికెళ్ళో మన దేశం నుంచి ఎందరో వచ్చి వాళ్ళందరికీ కూడా అన్నాన్ని పెట్టి అన్నదాత సుఖీభవ అన్నట్టు ఈ మనందరినీ ఒక దారిలో పెట్టిన 2 గురువులు మన దగ్గరికి రావడం ఎంతో మంచి శుభపరిణామం. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అవుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో అమల్లో ప్రభుత్వం విఫలమైందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కె రాజన్న ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తామని కపట నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు బీసీలను మోసం చేసే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్నాయని తక్షణమే నిధులు కేటాయించి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కె లక్ష్మి, ఎస్ లక్ష్మి, ఎం బక్కన్న, రామ్ లక్ష్మణ్, గంగన్న, రౌఫ్ ఖాన్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్లో బేసార్పేట వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న ఇనుప కరెంటు స్తంభాలను తొలగించారు. స్థానిక కౌన్సిలర్ మేడార ఆభరణం ప్రదీప్ ఈ విషయంలో చొరవ తీసుకుని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పాత వాటిని తొలగించి కొత్త వాటిని వేయించారు. ఈ సందర్భంగా స్థానికులు గణేష్ బెజ్జారం, ప్రదీప్, రాజులదేవి, లక్ష్మీ వెంకటేష్, వస్త్రాల ప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ పట్టణం సాగర్ కాలనీలోని వృద్ధాశ్రమంలో సిరిగాపూర్ ఫ్లైయర్ హైస్కూల్ విద్యార్థులు నిత్యావసర వస్తువులను, పండ్లను పంపిణీ చేశారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. శ్రీయాపూర్లో స్కూల్ ఉంది. ఈ పిల్లలు టీచర్స్ అందరం కలిసి, అంటే మాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అలాంటి వాళ్ళు పిల్లలు చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరోజు సంవత్సరంలో ఒకరోజైనా మనం చూడాలి అని చెప్పి ఈరోజు మీ దగ్గరికి వచ్చినాం. సార్ మంచిగా ఉన్నాడు, రామ్ సార్ కలుస్తాడు ప్రతి సంవత్సరం, బాగానే వేసుకుంటాడు, మీరు కూడా బాగుండాలి. ఓకేనా? టెన్షన్స్ ఏం లేవు కదా మీకు, ఇంత బాగానే ఉంటారు కదా. ఇంకా అందరికంటే మీరే బాగుంటారు. ఏదో మనకు తెలిసిన దేవుళ్ళై జపం చేసుకుంటూ కాదా ఈ సమయంలో అలాగే గడపాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.